సందర్భం వచ్చినప్పుడు అదే వస్తానే ఆలోచనే తప్ప రాలేదనే అనేది లేదండి. కాకపోతే అందరు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకురా కెలక్కంటారా, దాన్ని వదిలేయండిరా, సినిమాలు ఉన్నాయి కదా, చేస్తున్నాం కదా మనం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు అంత అగ్రెసివ్గా ఉన్న శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అక్కడ తర్వాత ఏమైందో మీకు చెప్తానండి ఇప్పుడు, నాకు కరెక్ట్ క్లారిటీ. అదే వచ్చిన తర్వాత కామ్గా అవటం మీద అరే ఇదేంది శివాజీ ఇటు రాజకీయాలకి అటు సినిమాలకి ఎటు కాకుండా పోయాడే అన్న ఇది వ్యక్తమైంది. అయింది కదండి. అక్కడ ఎందుకు ఆ సిచ్యువేషన్ కనపడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను బయటకు వచ్చి ఇప్పుడు ఇమీడియట్గా బాబు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అడావుడి చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇది అడావుడి చేశాను అనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంత చేస్తున్నాడు ఇప్పుడు అని మాట్లాడే బ్యాచ్ ఉంటుంది. అసలు డెస్టినీ ఏం ట్రై చేస్తుందో నాకు అర్థం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అలా అని చెప్పి సైలెంట్గా కూర్చోకుండా ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసి వచ్చాను. 19 సెంటర్లకి వెళ్ళాను, ప్రచారం చేసి వచ్చాను. వాటిలో ఎన్ని గెలిచినాయి? అందరూ గెలిచారు, అందరూ గెలిచారు. ఒకటి మిస్ అయింది, జస్ట్ మిస్ అయింది. ఎక్కడ? మన లక్ష్మి, డాక్టర్ లక్ష్మి గారు, రవి గారి అన్న కూతురు. ఓకే. ఇదండి పొదిల దగ్గర ఉంటుంది ఇంకోటి, దర్శి. ఒక్కటే మిస్ అయింది, జస్ట్ మిస్ అంతే. అప్పుడు నేను అందుకే కొంచెం, ఎందుకంటే అండి ఆ తర్వాత వెళ్తే వచ్చేసింది కాబట్టి ఇక ఈ బ్యాచ్ కూడా తయారవుతారు. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే, వాళ్ళకి తెలుసు మనం ఎంత ఫైట్ చేసామనేది, వాళ్ళకి సమాజానికి తెలుసు. నాకు ఫైటింగ్ కూడా వ్యక్తుల మీద కాదు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం మీదనే తప్పితే నాకేం జగన్మోహన్ రెడ్డి గారికి మనకి వాళ్ళ పార్టీకి మనకేంటి వ్యక్తిగత ద్వేషాలు ఏం లేవు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం అనేది నచ్చలేదు. రాను రాను కూడా ఏమైపోతుందంటే అండి, రాజకీయాల్లో కూడా నేను గమనిస్తున్నది ఇది, నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, కార్యకర్తలకు వచ్చి మాత్రం ఆ వెళుతుంది, బాధ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళకే పనులు అవుతున్నాయి, మాకు లేవు, ఇలాంటిది అవుతుంది. ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకుని పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి కొంతమందికి న్యాయం జరుగుతుంది, అలాగని పూర్తిగా ఏమి లేదు అని చెప్పడానికి లేదు. వాళ్ళని టీచ్ చేసే బ్యాచ్ కూడా ఇక్కడ పనిచేస్తుంది, అది తట్టుకోలేకపోతున్నారు కార్యకర్తలు. ఏం చేసినా ఆయన చేయకపోయినా, అది రామారావు గారి పార్టీ పెట్టిన ముహూర్తం ఏమో తెలియదు కానీ, నువ్వు చేయకపోయినా ఆ జెండాను వదిలిపెట్టలేమనే వాళ్ళు ఉన్నారు. ఇది నిజం. అంటే ఒక పార్టీ అన్నప్పుడు వ్యక్తులే కాదు, చాలా చాలా యాంగిల్స్ ఉంటాయి ఆ పార్టీకి కూడా. వాళ్ళ నాయకత్వాన్ని కూడా మనం అంత ఈజీగా గట్టిగా మాట్లాడలేం, కానీ కొన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఇప్పుడు రీసెంట్